ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నారా? ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. రండి, ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉన్న ప్రజలను, మతనాయకులైన పరిశీలను ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. త్వరగా రండి, వచ్చి ఈ నదిలో మారు మనసు పొంది బాప్తిసము పొందుడి అని హెచ్చరిస్తున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు. ఈ రోజున ఇవే వచనాలతో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన అనేక సమస్యల గుండా, అనేక అవమానాలతో, శోధనలతో ఉండొచ్చు. మరి మనకు వచ్చిన శ్రమలను తట్టుకోలేకపోవచ్చు. కానీ ఈ రోజున వీటన్నిటిలో మనం వెళ్ళడానికి కారణం మారు మనసు లేకపోవడం. అంతే కదా? మరి యేసు ప్రభు వారు మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు పొంది ఎప్పుడు ఆయన వైపు తిరిగి చూస్తామా అని ఎదురు చూస్తున్నాడు. మన గతంలో చేసిన పాపాలను, చెడు అలవాట్లను విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన మన గతాన్ని బట్టి శిక్షించాలనుకోవట్లేదు, కానీ పశ్చాత్తాపంతో పాప క్షమాపణని పొందుకోమని కోరుతున్నాడు. విడిచిపెట్టిన పాపంలోనికి తిరిగి వెళ్లకుండా పాపముతో, చెడుతనంతో నిండిపోయిన మన హృదయాల్లోనికి ఆయనను ఆహ్వానించమని అడుగుతున్నాడు. ఆయన వైపు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున గతంలో నువ్వు అనేక పాపాలు చేసిన, అనేక రీతిమైన శోధనల గుండా నువ్వు వెళ్ళినా దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయాలనుకోవట్లేదు, నీ చేయి విడిచిపెట్టాలనుకోవట్లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈరోజే మన పాపాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి మన హృదయాల్లోకి ఆయనను ఆహ్వానిద్దామా?